హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికృష్ణ వ్లాగ్స్. దిస్ ఈస్ హరికృష్ణ. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మనం శబరికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి రాయచూరులో ఉన్నాం. అంటే మా ఊరు నుంచి ఇక్కడ రావడానికి మినిమం ఒక 90 కిలోమీటర్స్లో ఉంటుంది. రావడానికి టైం పడ్డది. అట్లా మరికల్ దగ్గర పెడుతుంది కాబట్టి అక్కడ నుంచి లోకల్ ట్రైన్ ఒకటి వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాము మేము ఇప్పటిదాకైతే. ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది కన్యాకుమారి, ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తుంది ప్రస్తుతానికి. ఇక్కడ అంటే చెర్లపల్లి నుంచి. సో ఇక్కడ వచ్చేసరికి 5:30 యాక్చువల్లీ రావాల్సిన టైం. కాకపోతే ఇప్పుడు దాకా రాలేదు. వచ్చేసరికి 7 అవ్వచ్చు. డిలే కనిపిస్తుంది ఇప్పటికే. చెప్పలేము ఇంక ఏ టైంలో వస్తుందో అన్నది. ఇందులో ఎగ్జైట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే దాదాపు ఒక 2-3% ఉన్నారు మా ఊరోళ్ళు. మొత్తం 40-50 మెంబర్స్ ఉన్నారు దగ్గర. ఎగ్జాక్ట్లీగా 50 మెంబర్స్ లేరు కానీ 50 మెంబర్స్ దగ్గరలో ఉన్నారు. అంతమంది వెళ్తున్నాం మేము మా ఊరు నుంచి శబరికి. అనుకుంటే ఒక 6 బస్సు చేసుకోవచ్చు, బట్ ఏమో తెలియదు ఇక ఏమనుకున్నారో. ఫస్ట్ ఒక 2-3 చేసుకున్నారు, తర్వాత ఒకరొకరు అట్లా అనుకొని 50 మెంబర్స్ దగ్గర అయ్యారు. అందులో ఒక స్వాములు 5 మెంబర్స్ ఉన్నారు. ఈ గోలలో ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ గోల ఉంటుంది మాత్రం. ఫుల్ ఎంజాయ్ అయితే చేయగలం. కాకపోతే పిల్లలు వచ్చారు, వాళ్ళని చూసుకోవడానికే టైం అయిపోతుందేమో నాకు తెలిసి. కానీ ఇక్కడ నుంచి రావాల్సిన ట్రైన్ 5:30 ఇప్పటికైతే అయ్యింది. కానీ చూడలేదు 7:30 అవుతుందా లేకపోతే 8 అవుతుందా. ఒక ఏ టైంకి ఎక్కినా కూడా అక్కడ ఆ టైంకే దిగుతాం నాకు తెలిసి. మేము బుక్ చేసుకున్నప్పుడు 5:30, కానీ దింపేటప్పుడు 5:30 సేమ్ ఎగ్జాక్ట్లీగా. కానీ ఇప్పుడు ఏ టైంకి వెళ్తుందో తెలియదు. మా ఊరోళ్ళు నన్ను అట్లా చూస్తున్నారు, వీళ్ళకి చూస్తుంటే. వీళ్ళందరూ కూర్చోళ్ళంతా మా ఊరోళ్ళే. అలా మా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అదేమో ట్రైన్ 8కి వచ్చేసింది. ఆఫ్టర్ 3-4 అవర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు ఉన్నారు. ఒక సీట్లోనే 6 ఉంటారు కదా. సో ఈ 6 ఏంటంటే ఒక చోటు ఉంటే, ఈ 2 ఒక చోటు ఉంటే ఈ 3 ఇంకో చోటు ఉన్నారు. మొత్తం కన్ఫ్యూజ్. మళ్ళీ ఇందులో ట్విస్ట్ ఏంట్రా అంటే మా వేరే వాళ్ళు 2 ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఆ పైన ఉండే వాళ్ళు మా ఇద్దరు. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఇంకెక్కడున్నారో తెలియదు కానీ మొత్తం ఇట్లే ఉంది. స్క్రాప్ మొత్తం ఏంటో. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా, అన్నీ అప్పరే ఉన్నాయి. అప్పరే. ఒక్కటి కూడా మిడిల్లో లేదు. మిడిల్లో ఒక్క సీట్ కూడా లేదు. ఒక్క సీట్ కింద కూడా లేదు, మిడిల్లో కూడా లేదు. అంత పైన అప్పరే. విండో సీట్ ఒక్కటి కూడా లేదు. ఇలా ఉంది ఏంట్రా బాబు రే. మళ్ళీ మేము టికెట్ ఎప్పుడు బుక్ చేసాం, నిన్న రిలీజ్ అయిన టికెట్ అంటే మేము ఈరోజు చేసుకున్నాం. కానీ ఏమైంది? అవును, ఈ టైంకి వెళ్తే ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది. ఏం చేస్తాం. విండో సీట్ ఒక్కటి దొరికినా బాగుండు అనుకున్నా. అప్పుడే మావాడు చేసిన పని ఇది. మావాడు ఏం చేసిండో తెలియదు కానీ విండో సీట్ వచ్చేసింది. మావాడు చేసిన పనికి ఉంచలు పడిపోతాయి మీకు. ఇప్పుడు వాడు ఫ్యాన్ ఆన్ చేయని అన్నాడు. అదే ఒక పని చేయండి, మీరు కిందకి వచ్చండి, పైనకి వెళ్ళిపోతామన్నాడు. అంతా క్రెడిట్ కలిసింది ఇదిగో ఇడికి. ఇది చేసింది ఏందో కానీ తెలియదు, కానీ విండో సీట్ వచ్చింది. హాయిగా ఏసీ లాంటి గాలి వస్తుంది. ఇంకేం కావాలి. సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్న, అంటే తిరుపతి రేణుగుంట దగ్గర 3:30 అవుతుంది ఇప్పుడు. ఈ టైంలో గొరుతున్నారంటావు మామూలుగా లేదు. 3-3:30కి నీ నిద్ర వచ్చే టైం. ఈ టైంలో గొర్రెతే ఎట్లుంటుంది చెప్పు. బర్ర ఇప్పటికే సౌండ్ వస్తుంది. ఏం ఇంత పొద్దుగల ఏంటో ఇప్పుడు చూపిస్తా చూడు. ఇది అక్కడ ఒకటి, అక్కడ నేను ఉంటాను, దాని అవతలలో ఒకడు ఉన్నాడు.
పైనున్నోడు కాస్త మెల్లగా వస్తుంది, కానీ ఆ లోపల ఉన్నోడు ఘోరంగా వస్తుంది. ఇలా గొర్రెతే ఈడేంద్ర ఎక్స్పోజ్ చేస్తున్నాడు నాయన నాకు పడుకోరా అంటే. మావాడు చేసి నాటకం ఎక్కువ ఉండదు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో ఇప్పటికి నేను కేరళలో ఉన్నా. రాత్రంతా మజా వచ్చింది, కానీ రాత్రి మాత్రం నిద్ర రాలేదు. అంతా ఒకటే గొర్రు అలా పంచాయతీ అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి వచ్చాను, ఎందుకంటే ఇక్కడ అందరూ స్వాములు ఉంటారు కాబట్టి. ఏం కాదా, స్వాములు ఉంటారు కాబట్టి మళ్ళీ మనం చెయ్యి ముఖం వేసుకుని పోయి వాళ్ళ దగ్గర ఉంటే బాగోదు. సారీ, నేను ఇందాక మాటల్లో పడి కేరళ అనేసా, తమిళనాడులో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బాగానే దూరం ఉంది, ఒక 1000 పైనగా దూరం ఉంది ఇక్కడ నుంచి పోవడానికి. ఇది అప్పటి నుంచి చెప్తున్నాడు బాగా వస్తా అన్న, మా వాళ్ళకి చెప్తున్నా అన్న, మా వాళ్ళు ఎవరో కానీ తెలియదు, కానీ థ్యాంక్స్ అబ్బా సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇంత గురించి ఏం చెప్పలేను. ఇంకోటి వచ్చాడు. ఇంకో మ్యాటర్ ఏంటంటే మాకు S1 నుంచి S8 వరకు అంతా మా వాళ్ళే ఉన్నారు. ఒక్క డబ్బాలో మినిమం ఒక 5గురు ఉంటుంటారు. 40-50 మంది అంటే ఆ మాత్రం ఉంటారులేదు. అంతా బాగానే ఉంది అని అనుకునే లోపే మాకు ఈ ఫుడ్ గోల్ వచ్చింది. ఈ ఫుడ్ అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఇచ్చారు. ఇది కర్రీ పెట్టించారు, అది కూడా రైల్వే డిపార్ట్మెంట్దే. మనకు తెలిసింది కదా మరి రైల్వే డిపార్ట్మెంట్ ఫుడ్ ఎట్లుంటుందో. అయినా సరే ఏదో లక్కుమేద్దాం. ఇప్పుడు ఈ టైంలో ఏం దొరకడు, కష్టం. చూడ్డానికి బాగానే ఉన్నా తినడానికి మాత్రం బాగాలేదు. అందుకే మేము తెచ్చుకున్న పులిహోర మీద పడ్డాం. కేరళలో ఎంటర్ కానీ ఏంటో తెలియదు, కానీ వైబ్ బాగుంటుంది. ఇది వస్తే చాలు, ఇక మొత్తం ఎటు చూసిన గ్రీన్. నాకు మెయిన్గా ఇక్కడ నచ్చేది ఏంటంటే ఇల్లు చుట్టూ పొలం, లేకపోతే అడవిలాగా, లేకపోతే తోట ఉంటుంది, మధ్యలో ఇల్లు ఉంటుంది. అలా ఇల్లు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడు వచ్చాడంట బాబు. అలా ఉంది కదా, అలాంటి ఇల్లు. అలా ఇల్లు ఉంటే బాగుంటుంది. తెలియదు కానీ మస్తు అనిపిస్తుంది. ఇంకెవరైనా ఉన్నారా? మస్తు అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు ఇలా బయట ఫోన్ పట్టుకుంటే భయం అవుతుంది, ఎక్కడ వదిలేస్తానా అని. ఎందుకంటే ఫోన్ అసలే సన్నగా ఉంది. నేను ఈ ట్రైన్లో ఇంతసేపు ఉన్నామని ఉంటాను, అంటే ఇంకో రోజు ఉండకుండా ఉంటాను. ఎందుకంటే నాకు అట్లా బాగా అనిపిస్తుంది, అట్లా తిరుగుతూ చూడడం, తిరగడం. మొత్తానికి చేరుకోబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి కొచ్చిలో, అదే కోటాయం కొచ్చి అంటే అనుకో, కొచ్చిలో ఉన్నాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బస్సు పట్టుకోవాలి. ఫస్ట్ అయితే దిగాలి, కానీ నేను ఇంకా లేట్ అవుతుంది అనుకున్నా, కానీ కరెక్ట్ టైంకి వచ్చేసినాం. 6:30 కల్లా వదులుతుందంటే అదే టైంకి వదులుతుంది. ఇప్పుడు 6 అవుతుంది, ఇంకో 10 minutes మ్యాక్సిమం వెళ్ళడానికి. అక్కడ కొచ్చి లోపల ఉన్నాం, సిటీ లోపల నుంచి వెళ్తుంది. కొచ్చి పెద్ద సిటీ కదా. సిటీ అంటే ఎట్లుంటుంది, మొత్తం గాలి దుమ్ము, లేకపోతే ఎక్కడ చూసినా బిల్డింగ్లే ఉంటాయి, కానీ ఇక్కడ అట్లా ఉండదు. చూడు, మొత్తం చెట్లే ఉన్నాయి. నేను చూసుకునే వస్తున్నా, మొత్తం చెట్లే ఉన్నాయి మొత్తం. కోటయం వచ్చేసింది. ఇప్పటికి ఫోటో కోసం తమలాడుతున్నారు. అంటే ఇంతమంది ఉన్నారు మా వాళ్ళు. ఇంకా చాలా అంతవరకు బాగానే ఉన్నా మా పయనం. ఇంకా బస్సు కోసం ఉంది మా లొల్లి.
అటు ఇటు పోయి ఒక సీట్ అయితే దొరికింది. ఉన్న ఏదైనా మంచిది ఉందంటే అది ఇదొకటి. చార్జర్ బ్యాండ్ ఉందమ్మా, అది కూడా ఆర్టీసీ బస్సులో ఛార్జింగ్ బ్యాండ్. చార్జర్కి ఇంకా చెంచలేదు. ఇక్కడ నుంచి ఒక 2-3 అవర్స్ ఉంటుంది జర్నీ. 2-3 కాదు, 5-4 ఉంటుంది ఇక్కడ నుంచి పంబ డైరెక్ట్. పోయినసారి పోయినప్పుడు నాకు కొంచెం వాంతింగ్ అయినట్టు అనిపించింది. ఈసారి ఏమవుతుందో. పోయేసరికి చేసేటోడిని అలా చేద్దాం అనుకున్నా అప్పుడే వచ్చేసింది. ఈసారి ఏమవుతుందో అది చూడాలి. అప్పుడు కొంచెం ఆకలితో ఉండే, ఈసారి వస్తున్నాం ట్రైన్ అంతా తింటూనే వస్తున్నాం, తెలియదు ఏమవుతుందో. ఇందాక ఛార్జింగ్ ఉందంటే కొంచెం ఆనందపడ్డా, కానీ ఇది నా పిన్నే రాదు ఇక్కడ. వేస్ట్ అది మొత్తం అన్ప్లాడ్ మొత్తం. ఇక ఛార్జింగ్కి ఫిక్కర్ లేదు. ఫోన్ అంతా చూసుకోపోవచ్చు అనుకున్నా. ఈ 2 పిన్లు బీ పిన్లు ఉండేసరికి నాకు అంతే అయిపోయింది, పని అయిపోయింది. ఒక్కరికి 196 ఇక్కడ నుంచి కోటయం టు పంబ. కోటయం పంబ ఇక్కడ నుంచి అంత అడవి మార్గం దారి ఉంటుంది అది. బస్లో 5 అవర్స్ జర్నీ చేసుకున్న తర్వాత మేము చేరుకున్నాం పంబ. వాంతింగ్ చేసేసుకుంటానేమో అనుకున్నా, కానీ నా పక్కన వాళ్ళు చేసుకున్నారు. పంబా నది అంటాం. ఇక్కడ స్నానం చేసుకుని లోపలికి పోవాలి. నుంచి ఇక్కడ రావడానికి బాగానే టైం అయింది. ఇక్కడ నుంచి మనం 12:45 సంథింగ్ అవుతుంది. ఈ టైంకి మనం దర్శనానికి స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ గేట్ ఓపెన్ చేయలేదు. ఏ టైంకి ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. మా వాళ్ళు ఎక్కువగా గోల చేస్తున్నారు. వెళ్దాం అనుకుంటా. వెళ్దాం మనం కూడా, ఏం చేస్తాం. కొండ ఎక్కడానికే ముందే పక్కన లగేజ్ క్యారియర్ ఉంటుంది, అక్కడ పెట్టేసి మనం ఇంకా పైకి స్టార్ట్ అవ్వాలి. ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారిగా స్వామి శరణమయ్యప్ప అనేసరికి అందరు లేచి నిల్చున్నారు. అటు ఇటు స్వామి అని అనుకుంటూ ఆడుకుంటూ 3ంటికి గేట్ తెరిచారు. అప్పటికి మా పైన మొదలైంది. అక్కడ నుంచి గుడి వరకు దాదాపు 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఫుడ్ లేకపోవడం వల్లనో లేకపోతే అక్కడున్న ఆయిల్ వల్లనో తెలియదు, కానీ ఒళ్ళంతా ఏదోలా ఉండేది. ఇంకా అక్కడున్న వేడి వాటర్ తాక్కుంటూ ఎనర్జీ కోసం అలా ఇలా పాక్కుంటూ పైకి చేరుకున్నాం. దర్శనానికి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి సివిల్ దర్శనం, ఇంకోటి మెట్లపై నుంచి స్వాములు మాత్రమే వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా మళ్ళీ 50 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడే స్వాములకు ఒకవైపు, సివిల్ దర్శనం ఇంకోవైపు. ఇంకా అలా మేము కన్యాస్వామి దర్శనం చేసుకొని ముందుకు సాగి వాళ్ళు గంట కోసం గొడవ పడుతున్నారు. మీరు మాత్రం కింద ఉన్న గంటని మాత్రం కొట్టేసి వెళ్ళిపోండి. దీని కంటిన్యూగా పార్ట్ 2 పెడతాను. అప్పటి వరకు వేచి ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.